హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 45. భైరవ్ కోసం తన ప్రాణాలైనా ఇచ్చేంత ఇష్టం శ్యామకి భైరవ్ అంటే. శ్యామను దగ్గరికి తీసుకొని చాలాసేపు అలాగే ఉండిపోయాడు భైరవ్. ఇన్ని రోజుల దూరం మర్చిపోయేలా మరోసారి ఆమె నుదుటిన గాఢంగా ముద్దు పెట్టుకొని, చాలా థ్యాంక్స్ బంగారం, నువ్వు తీసుకోకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందే అన్నాడు. అలాగే అని బావా, టైం అవుతుంది, అక్కకి భోజనం పెడతాను, అలాగే నువ్వు కూడా తిందువురా అని భైరవ్ని హాల్లోకి తీసుకువెళ్ళి సుహా కోసం భోజనం వడ్డించి వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్ళింది శ్యామ. నువ్వు భైరవ్ కూడా తినండి శ్యామ అని చెప్పి సుహా ఏదో తన కడుపులో ఉన్న వాళ్ళ కోసం 4 ముద్దలు తింటుంది. ఇక శోభా, సందీప్ గారు ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సుహా రూమ్లోనే భోజనం చేస్తూ ఉంటే భైరవ్కి భోజనం వడ్డించి తనే తినిపిస్తూ ఉంటుంది భైరవ్కి శ్యామ. మరదలు తినిపిస్తూ ఉంటే చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్నాడు భైరవ్. ఆ తర్వాత శ్యామ తినే వరకు ఆమె దగ్గరే కూర్చున్నాడు. కాసేపు రెస్ట్ తీసుకో బావా, నేను ఇవన్నీ సర్దేసి వస్తాను అంది శ్యామ. పర్లేదులేవే, నేను ఇక్కడే ఉంటాను అని హాల్లో కూర్చొని టీవీ చూస్తూ శ్యామ పనులన్నీ చేసే వరకు చూసి, ఆ తర్వాత శ్యామ దగ్గరికి వచ్చాక, ఈ ఇల్లు ఎవరిది శ్యామ, అలాగే బాయ్ ట్రీట్మెంట్కి డబ్బులు ఎలా అయ్యాయి, మీరు వచ్చే అప్పుడు మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కదా, ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అని అడిగాడు భైరవ్. శ్యామ టవల్తో తన చేతులు తుడుచుకుంటూ కూర్చుని, ఆ రోజు అక్క సార్ వాళ్ళ పెళ్లి రోజు గుర్తుందిగా, అక్కకి సార్ చాలా నగలు చేయించారు గుర్తుందా బావా, నువ్వు అదేదో ఖరీదైన వజ్రాలతో చేయించారు అని చెప్పావు నాకు అని అంది శ్యామ. హా గుర్తుంది అన్నాడు భైరవ్. అవే నగలు ఆ రోజు అక్క వేసుకుంది కదా, అక్క వేసుకుంది కాబట్టి మాకిప్పుడు ఏ డోకా లేకుండా ఉంటున్నాం. ఆ నగలు హైదరాబాద్కి రాగానే ఇక్కడ ప్రియ, నా ఫ్రెండ్, నీకు చెప్పాను కదా చాలాసార్లు, తనకు కాల్ చేసి నగలన్నీ అమ్మి పెట్టమని అడిగాను. అంకుల్ కూడా జ్యువెలరీ షాప్లోనే వర్క్ చేస్తారు. అంకుల్ మాకు సహాయం చేశారు. ఆ నగలన్నీ అమ్మేసి ఇదిగో ఈ ఇల్లు, అలాగే కావాల్సిన సామాను, అలాగే సర్కి ట్రీట్మెంట్కి ప్రతి నెల అక్క హాస్పిటల్కి డబ్బులు ఇవన్నీ అయ్యాయి. అలాగే మిగిలిన డబ్బులన్నీ బ్యాంకులో వేశాం అని చెప్పింది శ్యామ. పోతే పోయాయిలే శ్యామ, బాయ్ మంచిగా అయితే అలాంటివి 100 చేయిస్తారులే, ఇప్పుడు అవే ఉపయోగపడ్డాయి. నిజంగా ఈ అవసరం కోసమే తీసుకున్నట్టుగా అయిపోయిందిలే. బాయ్ త్వరగా లేగిస్తే బాగుండేది. బాయ్ అలా ఉంటే నాకు ఎలానో ఉంది. అసలు అలా బాయ్ని చూడాలి అనిపించట్లేదు. ఆయన నడిచి వస్తేనే ఒక్కొక్కడి ఒంట్లో వణుకు పుట్టేది. అలాంటి ఆయన ఇప్పుడు లేడు అని తెలిసి అక్కడ మొత్తం రెచ్చిపోతున్నారు. బాయ్ లేచి వాళ్ళందరి తుక్కు రేగొట్టాలి అన్నాడు భైరవ్. లేస్తారులే బావా, అక్క డెలివరీ వరకైనా ఆయన ఖచ్చితంగా లేస్తారు. కానీ అక్కని చూస్తేనే భయం అవుతుంది. ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్టు ఉంటుంది. నెల నెల హాస్పిటల్కి మాత్రం వస్తుంది బేబీ కోసం. తినడం అయితే చెప్పనవసరం లేదు. ఏదో 2 ముద్దలు ఆమె కడుపులో ఉన్న బేబీ కోసమే తింటుంది తప్ప తన కోసం అయితే ఏదీ ముట్టుకోవడం లేదు. బలవంతంగా నేను తినిపిస్తే తప్ప అసలు ఏది కావాలి అని కూడా అడగడం లేదు. కడుపుతో ఉన్న అమ్మాయిలకి ఎన్నో తినాలి, ఎన్నో కావాలి అని కోరికలు ఉంటాయంట. అలాంటిది అక్క ఇప్పటి వరకు మనం అక్కడి నుండి వచ్చిన దగ్గర నుండి నాకు ఇది కావాలి అని నోరు తెరిచి అడగలేదు బావా అని చెప్పింది శ్యామ బాధగా. బాయ్ బాబీని ఎంతలా ప్రేమించేవారో నీకు తెలుసు కదనే. ఇక ఆయన అలా ఉండేసరికి బాబీ అలా అయిపోయింది. ఇంకా తన కడుపులో బేబీ ఉండబట్టే ఇంకా ఇలా ఉంటుంది, లేకపోతే బాబీ ఏమయ్యేదో అసలు అన్నాడు భైరవ్. అవును శ్యామ, బాబీని జాగ్రత్తగా చూసుకోవే ఇక అని భైరవ్ శ్యామ హాల్లోనే కూర్చుని ఉన్నారు. ప్రియ ఆ రోజు కాస్త లేటుగా ఆఫీస్కి వెళ్ళింది. తను వెళ్ళడంతోనే బాస్ పిలుస్తున్నాడు అనేసరికి కోపంగా సాత్విక్ క్యాబిన్కి వెళ్ళి, ఏంట్రా నీ ప్రాబ్లం, ఊరికే ఎందుకు పిలుస్తున్నావు అని అరిచింది. ప్రాబ్లం నాది కాదు నీదే, ఎన్ని సంవత్సరాల నుండి వెంట పడుతున్నాను, నా లవ్కి ఓకే చెప్పడానికి ఏం మాయరోగమే నీకు అన్నాడు సాత్విక్ ప్రియ దగ్గరికి వస్తూ. సరే ఎందుకు చెప్తానో విను. మీరంటే 100 కోట్ల ఆస్తులు ఉన్న మహానుభావులు. నేనేదో నెలకు మీ దగ్గర జీతం కోసం పనిచేసే అన్ని. పోయి నీలాంటి వాడిని చేసుకుంటే ఏమంటారో తెలుసా లోకమంతా, నిన్ను వలలో వేసి నేను నిన్ను దక్కించుకున్నాను అంటారు. అంతేకాదు ఇంకా నాలాంటి ఒక మధ్యతరగతి అమ్మాయికి ఎలాంటి మాటలు వస్తాయో నీకు తెలియదు సాత్విక్.
అందుకే నీ స్థాయికి తగ్గ అమ్మాయిని చూసి చేసుకో, అంతేకాని నా వెంట పడకు, నీకు దండం పెడతాను ప్లీజ్. మీ స్థాయి వేరు, నా స్థాయి వేరురా. ఇప్పటికైనా అర్థం చేసుకో, ఇక నన్ను మర్చిపో, ఇంకెప్పుడు నా వెంట పడకు అని తన కన్నీళ్లు తుడుచుకొని వాష్రూమ్కి వెళ్ళింది ప్రియ. సాత్విక్ అంటే ప్రియాకి కూడా చాలా ఇష్టం. అతడు ప్రపోజ్ చేసినప్పుడే ఆమె పడిపోయింది. కానీ వాళ్ళ స్థాయి ఏంటో తనకి బాగా తెలుసు. ఉన్న ఒక్క కూతురైనా చాలా బాగా పెంచారు శోభా సందీప్ గారు ప్రియాని, ఇది లేదు అన్నట్టుగా. కానీ సాత్విక్ని చూస్తే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా రిచ్ ఫ్యామిలీ. పైగా సాత్విక్ సీఈఓ ఒక సంస్థకి. అలాంటి వాడిని తను పెళ్లి చేసుకుంటే చుట్టూ ఉండే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసు. పైగా అతడి అమ్మా నాన్న కూడా నాలాంటి మధ్యతరగతి అమ్మాయిని వాళ్ళ కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడరు. నేను ఇప్పుడు ఇలా చేస్తే మా అమ్మ నాన్నలు మాటలు పడాల్సి వస్తుంది అని తన ప్రేమని తనలోనే చంపేసుకుంది. సాత్విక్ కాలేజ్లో మొదటగా ఇష్టపడిన అమ్మాయి ప్రియనే. ప్రియని తప్ప కాలేజ్లో ఇంకొక అమ్మాయి వైపు కూడా చూసేవాడు కాదు. అలా తన కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ప్రియ అంటే ఇష్టం, ప్రేమ వదులుకోలేదు. ఎప్పుడు తను బయటికి వెళ్ళినా కూడా వచ్చి కలిసేవాడు. కానీ ప్రియ అతడిని పట్టించుకోలేదు. తన అదృష్టం కొద్దీ ప్రియ సాత్విక్ ఆఫీస్లోనే జాయిన్ అయ్యింది. సాత్విక్ ఆఫీస్ అని అప్పటి వరకు తనకు తెలియదు. జాయిన్ అయిన తర్వాతే తెలిసింది. కానీ ఇక అంత మంచి ఛాన్స్ వదులుకోలేక జాబ్ చేస్తుంది. కానీ అటు సాత్విక్ని చూస్తూ తన ప్రేమని తన మనసులోనే దాచుకోలేక, తనకి ఎస్ అని చెప్పలేక బాధపడుతూ ఇటు తిను కూడా బాధపడుతుంది. కానీ అది తనకే మంచిది. ఎలా అయినా సాత్విక్కి నా మీద ప్రేమని చంపేయాలి, అలాగే నేను కూడా సాత్విక్ మీద ప్రేమను చంపేసుకోవాలి. ఇదే కరెక్ట్ మాకు, లేకపోతే మా ఇద్దరి జీవితాలు ఇబ్బందిలో పడతాయి. తనకి మంచి అమ్మాయి రావాలి, నాలాంటి అమ్మాయి తనకు అవసరం లేదు. నేను తనని పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. పైగా వాళ్ళ ఫ్యామిలీలో నేనంటే ఇష్టం ఉందో లేదో, అయినా నాలాంటి డబ్బు లేని అమ్మాయిని ఎవరూ ఇష్టపడరులే అనుకొని ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి తన ప్లేస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది. ప్రియా వెళ్ళిన తర్వాత సాత్విక్ సీసీ కెమెరాలో ప్రియానే చూస్తూ, ఎందుకే నా మీద ఇష్టం ఉండి కూడా నీలోనే దాచేసుకుంటున్నావు? ఎందుకు ఇలా అనుకుంటున్నావు? మా అమ్మ నాన్నని నేను ఒప్పిస్తానే, ఒక్కసారి నా లవ్కి ఎస్ చెప్పి చూడు. ఎవ్వరేమనుకున్నా నిన్ను వదలను. వాళ్ళు ఒప్పుకోకపోతే మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, అంతేకాని నిన్ను మర్చిపోయి నేను బతకలేనే. అంత ప్రాణమే నువ్వంటే అనుకున్నాడు సాత్విక్ ప్రియానే చూస్తూ చాలా బాధగా. మన ప్రేమల మన ఇళ్లల్లో ఒప్పుకోకపోతే మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకుదామే, అంతేకాని నిన్ను వదులుకోలేనే. నువ్వంటే అంత ప్రాణమే నాకు. ఎందుకే నీ ప్రేమని ఇలా దాచేసి నువ్వు ఇలా బాధపడుతున్నావు అని సీసీ కెమెరాలో ప్రియాని చూస్తూ ఇక్కడ బాధపడుతూ ఉంటాడు సాత్విక్. ఆ రోజుకి ఇక వర్క్ చేయాలి అనిపించక ఆ రోజంతా ప్రియానే చూస్తూ గడిపేస్తాడు. ప్రియా కూడా ఆఫీస్ టైం అయిపోవడంతో డల్గా ఇంటికి వెళ్ళిపోతుంది తన స్కూటీలో. తను ఇంటికి వెళ్ళేసరికి సందీప్ గారు ఇంకా ఇంటికి రాలేదు. శోభా గారు మాత్రం కూతురికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి, ఏంటే ఫేస్ అంతా అలా డల్గా ఉంది, ఏమైంది అని అడిగారు. ఏం లేదమ్మా, హెడేక్గా ఉంది అంతే, నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అని సుహా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లోనే ఉంటే వాళ్ళ తల్లి ఇంకా ఎన్ని ప్రశ్నలు వేసి చంపుతుందో అని. ప్రియా వెళ్ళేసరికి శ్యామ భైరవ్ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే సుహా విశ్వ దగ్గర ఉంటుంది. శ్యామ ప్రియాని చూసి రావే కాఫీ తీసుకొస్తాను అని సోఫాలో నుండి లేచింది. లేదే వద్దు, నేను ఆల్రెడీ తాగేసి వచ్చాను, హాయ్ అండి అని భైరవ్కి చెప్పి సుహా దగ్గరికి వెళ్ళింది. సుహా విశ్వ చేతిని పట్టుకొని కూర్చొని ప్రియాని చూడగానే రా ప్రియా కూర్చోరా అని చైర్ చూపించింది. ఎలా ఉన్నావక్క? బావ ఎలా ఉన్నాడు? మళ్ళీ ఏవైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని అడిగింది విశ్వని చూస్తూ. అదే చూస్తున్నానురా, మీ బావ ఎప్పుడు లేస్తాడా అనే విశ్వని చూస్తూ అంది సుహా. లేస్తాడులే అక్క, నీ డెలివరీ వరకు ఖచ్చితంగా లేస్తాడు బావ, నిన్ను బేబీని చూసుకోవాలి కదా అని ప్రియా కూడా విశ్వని చూస్తూ, అయినా నువ్వు భలే అదృష్టవంతురాలివి తెలుసా అక్క, కత్తి లాంటి బావని పట్టేశావు, అసలు బావ ఎంత క్యూట్గా ఉంటాడో కదా అని అంది. ప్రియా మాటలకి సుహా నవ్వుతూ ప్రియా మొహాన్ని పరీక్షగా చూసి, ఏమైంది ప్రియా, ఎందుకురా అలా ఉన్నావు అని అడిగింది.
వాళ్ళ అమ్మ దగ్గర దాచిపెట్టగలిగింది కానీ సుహా దగ్గర తన బాధ దాయలేకపోయింది ప్రియ. ఏం లేదక్క అంది తల కిందకి వంచుకొని. నేను నిన్ను నా సొంత చెల్లి అనుకుంటున్నాన్రా. మీ అక్క దగ్గర కూడా నీ బాధ ఏంటో చెప్పవా అని అడిగింది సుహా. ఏ ఏం లేదక్క అంది ప్రియ. అప్పటికే తన కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. సుహా మెల్లిగా విశ్వ చేయి జాగ్రత్తగా బెడ్ మీద పెట్టి తను లేచి మెల్లిగా నడుస్తూ వెళ్ళి ప్రియా పక్కకి వచ్చి కూర్చుని ప్రియా చేతిని ఆమె చేతుల్లోకి తీసుకొని, ఏం జరిగింది ప్రియా, ఈ కన్నీళ్ళేంట్రా అని అడిగింది. అంతే ప్రియా సుహాని పట్టుకొని ఏడుస్తూ ఉండడంతో ఏదైనా లవ్ మ్యాటర్నా అని అడిగింది సుహ ప్రియా వయసుని దృష్టిలో పెట్టుకొని. హా, ఏమయ్యింది? సాత్విక్ నాకు కాలేజ్లో సీనియర్, అలాగే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్న ఆఫీస్లో నా బాస్. వాళ్ళకి మనకి సెట్ అవ్వదక్క. చాలా ఉన్నోళ్ళు వాళ్ళు. పైగా వాళ్ళ నాన్న బిజినెస్ ఫీల్డ్లో చాలా పెద్దయిన బాగా ఉన్న వాళ్ళక్క. వాళ్ళకి నేనేం సరిపోతాను చెప్పు. కాలేజ్ నుండి నేను ప్రేమిస్తున్నాను అని నా వెంట పడ్డాడు కానీ నా స్థాయి నాకు తెలుసు కాబట్టి అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ నా మనసు ఊరుకోదు కదా. పైగా వాడిని వదులుకోవడానికి వాడు వెధవ కాదు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. వేరే అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడడు. నన్ను చూసిన ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు కూడా వాడు చూసిన ఒకే ఒక అమ్మాయిని నేను. నన్ను తప్ప ఇంకొక అమ్మాయిని కనీసం చూడలేదు. నన్నే ప్రేమిస్తున్నాడు అప్పటి నుండి. కానీ వాళ్ళ స్థాయికి నేను సరిపోను అని వాడు. అంటే నాకు ఇష్టం ఉన్నా సరే వాడికి ఇష్టం లేదు అని చెప్పేశాను. పైగా నేను వాడిని ప్రేమిస్తున్నాను అని చెప్పాక ఏదైనా జరిగి అమ్మ నాన్నకి చెడ్డ పేరు తీసుకురాలేనక్క నేను అంది ప్రియ. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.